భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల గురించి మనందరికీ తెలుసు కదా. కానీ ప్రతి గింజ వెనుక రామనామ జపం, ప్రతి బియ్యం గింజ వెనుక భక్తుల గోటి స్పర్శ ఉన్న గోటి తలంబ్రాల విశిష్టత గురించి మీకు తెలుసా? తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం వరుసగా 15వ ఏడాది అపురూపమైన గోటి తలంబ్రాల్ని భద్రాచల క్షేత్రానికి సమర్పించింది. కళ్యాణ్ అప్పారావు నేతృత్వంలో శ్రీకృష్ణ చైతన్య సంఘం గత 15 ఏళ్లుగా ఈ అద్భుత క్రతువును నిర్వహిస్తోంది. భద్రాద్రి రామయ్య పాదాల చెంత పూజలు చేసిన ధాన్యాన్ని విత్తనాలుగా నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు అత్యంత నిష్ఠగా చేస్తారు. పండిన వరి ధాన్యాన్ని సుమారు 5,000 మంది భక్తులకు పంపిణీ చేస్తారు. వారంతా యంత్రాల సాయం లేకుండా కేవలం తమ గోళ్లతో వడ్లను ఒలిచి ప్రతి గింజకు రామనామాన్ని జోడించి సిద్ధం చేసిన బియ్యాన్నే గోటి తలంబ్రాలు అంటారు. ఈ ఏడాది కూడా సుమారు 200 మంది సభ్యులతో అంబాసత్రం నుంచి పాదయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. ఈ పవిత్ర తలంబ్రాల్ని ఆలయ ఈవో దామోదర్రావుకు అందజేశారు. श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं रामं निशाचर विनाशकरं नमामि। रामं देवदेवं भजे।
राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरम् आजानुबाहुं नीलाभ्रकायं राजवरशेखरं रविकुलसुधाकरम् आजानुबाहुं नीलाभ्रकायं राजारिकोदण्ड राजदीक्षागुरुं राजारिकोदण्ड राजदीक्षागुरुं राजीवलोचनं रामचन्द्रं राजारिकोदण्ड राजदीक्षागुरुं राजीवलोचनं रामचन्द्रम् శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 15వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వరి విత్తనాలు తీసుకుని వచ్చి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రాముడి సన్నిధానంలో పూజించి వరి విత్తనాలు పట్టుకుని వెళ్లి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతరామపురం గ్రామం ప్రత్యేకించి పూజలు చేసి వానర హారత కార్యక్రమం నిర్వహించి చేతికి వచ్చిన తర్వాత కోటి తలంబరాలకు అవసరమైనటువంటి 500 కేజీల ధాన్యాన్ని కూడా మన 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో బలిపించి ఈ రోజు భద్రాచల దేవస్థానానికి 15వసారి, ఒంటిమిట్టకు 7వసారి, అయోధ్యకు 3వసారి గోటి తలంబరాలు సమర్పించడంలో భాగంగా ఈ రోజు తలంబరాలు తీసుకుని రావడం జరిగింది. ఈ 15వ కోటి తలంబరాలు జ్ఞానయజ్ఞం సందర్భంగా నీ పాద సేవకు శరణాగతి మేము కోటి తలంబరాలు సమర్పించుకుంటున్నాం. జై శ్రీరామ్.